ఆ గ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు మనందరం కూడా మొదటి 2 అధ్యాయాలు, ఆ తర్వాత ఆఖరి అధ్యాయం చదవటానికి మాత్రమే ఆసక్తి కనపరుస్తూ ఉంటాం. And most of the chapters in between, many of us, do not enjoy or do not spend too much time reading that portion. మిగతా అధ్యాయాలు మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాలను మనం చాలా మంది చదవటానికి ఆసక్తి కనపరచము. అలాగే అంత చురుకుతనం కూడా ఉండదు అది చదవటానికి. I also was like that for many, many years. When I was studying the book of Job, I would only read the first 2-3 chapters and the last chapter, because then all the questions that is happening in between, I would not find it interesting. నేను కూడా చాలా సంవత్సరాలు అలాగనే మొదటి అధ్యాయము అలాగే ఆఖరి అధ్యాయాలు చదువుతూ సమయాన్ని గడిపేవాడిని. అలాగే మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలు అవన్నీ చూసినప్పుడు అంత ఆసక్తి లేక ఆ అధ్యాయాలన్నీ విడిచిపెట్టేవాడిని. But few years back in 2019, I got the opportunity to study from that book extensively, and it changed my perspective about suffering and a lot of other things. కానీ 2019వ సంవత్సరంలో ప్రభు మహాకృప చేత ఈ గ్రంథాన్ని నేను విశదీకరించి ధ్యానం చేయటానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. శ్రమల గురించి నేను ఒక చక్కని అధ్యయనాన్ని చేయగలిగాను. So I'm sure most of you know about Job and what he underwent through, and also about a villain who appears just for one verse in the book of Job. అలాగే మరి నేను నమ్మేటువంటి విషయం ఏంటంటే యోబు గురించి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ బాగా తెలుసని, యోబు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చిందో మీరు ఎరుగుదురు. అలాగే అందులో ఉన్నటువంటి ఒకానొక విలన్ కూడా మీరు ఎరుగుదురు. I would not explicitly say villain being his wife, but then I've heard a lot of messages about, from that one verse about the character of his wife, as well as, I've read so much about that I really wanted to study about Job and his wife a little deeper. నేను మరి విలన్ అని చెప్పటానికి అంతగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విలన్ మరి ఎవరో కాదండి, తన భార్యే. కనుక యోబు గురించి అలాగే ఆయన భార్యను గురించి కొద్ది విషయాలు నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. There are portions in the Bible where there are one sentence or one verse that is written where it says, like, consider Lot's wife, or Job's wife, who said just that one sentence. Many other very strong truths are mentioned in one verse where one person or a character appears just for one verse and goes off. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఒకే ఒక్క మాటతో వారు చరిత్రకెక్కినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యోబు కూడా యోబు భార్య విషయంలో కూడా అదే జరిగింది. అలాగే మనం గమనించినప్పుడు ఇలాంటి ఒక్క లైన్ లో ఉన్నటువంటి పదాలు మనం గమనించినప్పుడు లోతు భార్యను గురించి ఆలోచన చేయండి, లేదా యోబు భార్య చెప్పినటువంటి ఆ మాట, వీటిని గురించి కూడా నేను ఆలోచన చేయాలని ఆశపడుతున్నాను. Few years back, I did not know too much about Job's friends either, but then the study of the book of Job gave me an opportunity to understand about his friends and what was their outlook as well. కొన్ని సంవత్సరాల క్రితం నాకు యోబు స్నేహితుల సంగతి కూడా తెలియదు, కానీ నేను ఎప్పుడైతే ఈ గ్రంథ ధ్యానం చేయటం ప్రారంభించానో వారిని గురించి కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకోవటం ప్రారంభించాను. At the beginning, I would like to say this one statement. Some people suffer because of sin in their life, but a lot more people sin when they suffer in their life. చాలా మంది వారి జీవితాలను బట్టి లేదా వారిలో ఉన్నటువంటి పాపాలను బట్టి శ్రమ పడుతూ ఉంటారు. మరి కొంతమంది వీళ్ళారా వారు శ్రమ పడుతూ ఉన్నారు కాబట్టి పాపం చేస్తూ ఉంటారు. And I'm sure we fall into the second category where we tend to sin when we suffer. నేను ఖచ్చితంగా దృఢంగా నమ్మేది ఏంటంటే మనము ఆ రెండో వర్గానికి చెందిన వారిగా ఉన్నాం. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనము తప్పు చేయటానికి ప్రేరేపించబడుతూ ఉంటాం లేదా శోధించబడుతూ ఉంటాం. We know
from the book of Job that he suffers as a righteous man. యోబు గ్రంథము నుంచి మనం ఎరుగుదము, యోబు ఒక నీతిమంతుడిగా శ్రమ పడుతూ ఉన్నాడు. He was not an unbeliever. యోబు అవిశ్వాసి కాదు. He was not a disobedient believer. అంత మాత్రమే కాదు, మనలాంటి అవిధేయుడైనటువంటి విశ్వాసి కూడా కాదు. Therefore, he was a righteous man who suffered. కనుక శ్రమ పడినటువంటి నీతిమంతుడు అన్నమాట యోబు. And that is why this book is very relevant for Christians even today. అందుకనే నేటి క్రైస్తవులకు కూడా ఈ గ్రంథం ఎంతగానో అనుకూలమైనటువంటి గ్రంథం. The story of Job demonstrates that godly men or godly people can suffer for reasons other than sin. యోబు గ్రంథం అనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, భక్తి కలిగిన వారు పాపమును బట్టి మాత్రమే కాక పాపము లేకుండా కూడా శ్రమ పడతారు అని తెలియజేస్తుంది. So an obvious question will come, why does God allow the righteous to suffer? అయితే వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఏంటి అంటే, మరి దేవుడు నీతిమంతులను ఎందుకు శ్రమ పడటానికి అనుమతిస్తున్నాడు? But in Job's case, when you study, you understand that God himself allowed or chose suffering to be there in Job's life. యోబు విషయానికి వచ్చేలకే దేవుడే యోబు జీవితంలో ఈ శ్రమలను అనుమతించాడు. And I believe that was allowed in order to manifest Job's godliness to angels and to even Satan. పిల్లరా, యోబు యొక్క నీతిని దేవదూతలకు అలాగే అపవాదికి కూడా బహిర్గతం చేయటానికి దేవుడు అలాగ అనుమతించాడని నేను నమ్ముచున్నాను. Because when you read from the book of Daniel chapter 10, ఎందుకంటే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి మనం చదివినప్పుడు from verses 12 to 21, 10వ అధ్యాయం 12 నుండి 21వ వచనం వరకు మనం చదివినప్పుడు, and also from the book of Zechariah chapter 3 verses 1 to 5, అలాగే జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు, you will understand that an invisible war is raging or happening between the kingdom of light and the kingdom of darkness. వీళ్ళరా, ఈ వెలుగు రాజ్యానికి అలాగే చీకటి రాజ్యానికి మధ్య అంతరంగ యుద్ధము, పోరాటము అనేది జరుగుతున్నట్టు మనం అక్కడ గమనించవచ్చు. Therefore, I will say Job had absolutely no idea why he was suffering in his life. అందుకనే నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, యోబు శ్రమ పడుతున్నప్పుడు అసలు తాను ఎందుకు శ్రమ పడుతున్నాడో తాను ఎరగకయే శ్రమ పడుతూ ఉన్నాడు. That's why I said God wanted to demonstrate or manifest Job's godliness to angels and to even Satan. అందుకనే దేవుడు యోబు యొక్క నీతిని దేవదూతలకు అలాగనే అపవాదికి కూడా కనపరచాలని ఆశపడ్డాడు. By now we should realize that Job suffered as he did so that God's people today might learn from his experience how to be patient in suffering and how to endure till the end. కనుక యోబు కూడా శ్రమ పడ్డాడు. ఆ శ్రమలో ఎలాగూ సహించాడు, అంతం వరకు ఎలాగూ సహించి దాన్ని ఓర్చుకొని జయించగలిగాడో అనేది ఇక్కడ మనం చూడవచ్చు. We must admit that we cannot estimate the trials that God would permit us to experience. ప్రియులారా, దేవుడు మన జీవితంలోకి అనుమతించేటువంటి ఆ శ్రమలు, శోధన యొక్క పరిమితి ఎంతో లేదా దానిని మనము కొలత వేయలేమన్నమాట. But if we rest our hope in God, we can testify that God is faithful. He answers prayers and he always has a wonderful purpose in his mind for us. కానీ దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగిన వారు అయిన ఎడల దేవుడు నమ్మకస్తుడు. ఆయన మనల్ని నిరీక్షణతో కూడినటువంటి ధైర్యమునిచ్చి ఆయన మనల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్తాడు అన్న మాట మాత్రం దృఢంగా చెప్పవచ్చు. Because that's what book of Jeremiah chapter 29 and verse 11 says, "For I know the plans I have for you, declares the Lord, plans for welfare and not for evil, to give you a future and a hope." అందుకనే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము మనము 11వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని మనం చదువుతున్నాం.
So therefore, some of us have to go through the furnace in order to really grasp what God is actually intending through our life, not just for us, but also for others around us. ప్రియులారా, అందువల్లనే మనలో కొంతమంది అగ్ని గుండా మనము వెళ్ళి రావాల్సి వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు అనుమతిస్తున్నాడు. కారణం ఏంటంటే మన మేలు కొరకు మాత్రమే కాదు, కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మనం ఏంటో తెలుసుకోవడానికి దేవుడు అలాగా అనుమతిస్తూ ఉంటాడు. But will we be able to say, like just like how Job said in the book of 23, Job 23 and verse 10, but he knows the way that I take, when he has tested me, I will come forth as gold. ప్రియులారా, 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనపడదును అని యోబు చెప్పిన రీతిగా మరి మనం ధైర్యంగా అలాగ సాక్ష్యం ఇవ్వగలుగుతామా? Are we going to have a very similar testimony like that? మనము అలాంటి సాక్ష్యాన్ని ప్రియులారా మనం చెప్పగలుగుతామా? See, gold goes through purifying in the fire. ఈ సువర్ణం అనేది మంట ద్వారా, అగ్ని ద్వారా శుద్ధి చేయబడుతుంది. And a lot of unwanted materials that may be mixed gets burned up or left in the furnace because it is not having any worth. దానిలో వ్యర్థమైనవి, విలువలేని ముష్టంతా కూడా ఆ మంటలో, అగ్నిలో కాలిపోయి కరిగిపోతుంది. And the pure gold comes out. అప్పుడు శుద్ధమైనటువంటి సువర్ణం బయటకు వస్తుంది. That is also how a Christian should expect his life to be on this earth, purified through the testing, to come out and say, God is faithful. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక విశ్వాసిగా నీవు నేను కూడా అలాగనే అలాంటి శ్రమలను మనము ఎదురు చూసుకోవాలి, అలాంటి వాటి కొరకు. ఎందుకంటే మనము వాటి ద్వారా పరీక్షించబడి శుద్ధ సువర్ణం వలె బయటకు వస్తాం కనుక. You will learn at least two things when you learn from the book of Job. యోబు గ్రంథం నుంచి మీరు ధ్యానం చేసినప్పుడు కనీసం 2 సంగతులన్నా మనకు అర్థమవుతాయి. You will learn to be patient in your own trials. నీ సొంత శ్రమల్లో సహనము ఎలాగో ఉండాలో అని నువ్వు నేర్చుకోగలుగుతావు. And 2, you will learn how to help others in their trials. అంత మాత్రమే కాదు, కానీ నీలాగా శ్రమ పడుతున్నటువంటి వారికి ఎలాగూ సహాయం చేయగలగాలో కూడా నేర్చుకుంటావు నీ శ్రమల ద్వారా. People in the church or in the world needs a lot of encouragement, and maybe God is preparing you for that ministry if you really learn through the book of Job. సంఘములో ఉన్నటువంటి సహోదర సహోదరులకు కావచ్చు, లేదా లోకములో ఉన్నటువంటి వారికి ఈనాటి దినాల్లో ప్రోత్సాహం కావాలి, పురుకొలుపు కావాలి. కాబట్టి దేవుడు ఒకవేళ నిన్ను అలాంటి మార్గం గుండా నీకు నేర్పిస్తూ వారికి ప్రోత్సాహకరంగా ఉండటానికి తర్ఫీదిస్తున్నాడేమో. And that's what you see what Job did as an encouragement to his friends as well. యోబు గ్రంథములో మనం నేర్చుకునేది అదే, యోబు ద్వారా చూసింది కూడా అదే. యోబు తన స్నేహితులకి ఒక ప్రోత్సాహకారుడుగా ఉన్నాడు. Anyway, by way of introduction, I want to tell you that chapter 1 verses 1 to 5 is talking about Job's prosperity. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు యోబు యొక్క, మనం అక్కడ గమనించినప్పుడు యోబు యొక్క ఆశీర్వాదములు లేదా అతను వృద్ధి చెందిన విధానాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. And he lived in the land of Uz, which was somewhere near Edom, I would say. ఆయన ఎదోముకు దగ్గరగా ఉన్నటువంటి ఊజు దేశములో జీవించాడు. Now, this is one of the books that has been written. This is one of the oldest books that has been written in the Word of God. దేవుని వాక్యములో రాయబడినటువంటి అతి పురాతన గ్రంథం లేదా పాత గ్రంథం లేదా మొదటి గ్రంథం, ఒక రకంగా చెప్పాలంటే యోబు గ్రంథమే. And this book is part of a series of books or a group of books called as the wisdom books. ఈ యోబు గ్రంథం అనేది మనం గమనించినప్పుడు జ్ఞాన పలుకులు లేదా సాహిత్యం కింద ఉందన్నమాట. Job's character is mentioned in chapter 1 and verse 1. యోబు యొక్క గుణ లక్షణాన్ని గురించి 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూడగలుగుతున్నాం.
character certificate is needed everywhere we go nowadays. ఈ దినాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఉద్యోగానికి వెళ్ళినా కానీ గుణశీల సర్టిఫికెట్ అంటే ఎలాంటి గుణమును గురించినటువంటి పత్రం తీసుకుని వెళ్ళాలి. I see a lot of people when they in the current generation seeking character of one person or another, especially when they're seeking proposals in marriage. అలాగే నేను ఈ దినాల్లో గమనించినప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ గుణం సర్టిఫికెట్ కోసం, అంటే గుణం కోసం అత్యధికంగా జనాలు వెతకటం నేను గమనిస్తూ ఉన్నాను. So we ask around the feedback of that person from others. ఆ వ్యక్తి గురించి మనము ఇరుగు పొరుగు వారిని, మనకు తెలిసిన వారి దగ్గర మనము విచారిస్తూ ఉంటాం. And sometimes marriages get fixed, sometimes marriages get broken just because of the words that somebody has said. మనం అడిగిన వారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి కొన్నిసార్లు వివాహాలు నిశ్చయించబడతాయి, కొన్ని సందర్భాల్లో ఆ వివాహాలు కూలిపోతూ ఉంటాయి. So you see, character certificate is very important, but here you see in chapter 1 and verse 1, God is certifying Job's character. God is saying Job was blameless and upright. చూడారా, ఇక్కడ యోబుకు ఈ గుణశీల సర్టిఫికెట్ అనేది ఎవరండి? దేవుడే ఇస్తూ ఉన్నాడు. ఏమని? యోబు, నా సేవకుడైనటువంటి యోబు న్యాయవంతుడు అంటూ ఉన్నాడు. That does not mean that he was sinless, but that it means that he was complete or mature in character and upright in conduct. దాని అర్థం ఆయన పాపము లేని వాడని కాదులే, కానీ ప్రవర్తన విషయంలోను అలాగే నడవడిక విషయంలోను అతడు ఎలా ఉన్నాడండి? యథార్థవంతుడిగా ఉండి ఎదిగిన వాడిగా ఉన్నాడు. The word blameless is closely related to another word called integrity. పిల్లరా, యథార్థవంతుడు అన్న మాట నిజాయితీ పరుడుకు కూడా సమరూపంగా ఉంది అన్నమాట. And that word integrity is mentioned many times in the book of Job, in chapter 2 and verse 3, chapter 2 and verse 9, chapter 27 and verse 5, and chapter 31 and verse 6. 2వ అధ్యాయం 3వ వచనము అలాగే ఇతర వచనాలు సహోదరులు చెప్పినట్టుగా అక్కడ కూడా ఆ పదం అనేది అనేక మార్లు ఈ పుస్తకంలో వాడబడటం మనం చూడగలుగుతున్నాం. That word means doing the right thing in the right or the reliable way. Doing the right thing in the right way. అర్థం ఏంటంటే సరైనటువంటి పనిని సక్రమమైనటువంటి మార్గములో చేయటం అని అర్థం. I'm giving you a very humanly explanation of that word. ఆ పదమును గురించి మానవిక ఆలోచన ప్రకారమైనటువంటి వివరణ నేను ఇస్తూ ఉన్నాను. Are you able to hear me, brother? Yeah, absolutely, brother. I think now you can put off your video. Okay. Yeah, now okay. Yes. Perfect. So, people with integrity are people without hypocrisy or duplicate or multiple faces. ఈ నిజాయితీ పరుడు ఎవరు అంటే వేషధారణ, నకిలీతనము ఇలాంటివి లేనటువంటి వారు అన్నమాట. And it's something to consider in current times. ఈ దినాల్లో మనము అత్యధికంగా దాని గురించి ఆలోచించవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. Because nowadays people have multiple faces according to the needs of the situation. వారికి ఉన్న పరిస్థితులను బట్టి లేదా సందర్భాన్ని బట్టి ఈనాడు జనాలు రకరకాల ముఖ కవలికలు కాదులే కానీ ముఖ రూపాలు మార్చే వారిగా ఉన్నారన్నమాట. Whether we accept it or not, even in the church people have multiple faces. వీళ్ళారా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేడు సంఘాల్లో కూడా అలాంటి ఎక్కడ ఏ ఎండకి ఆ గొడుగు అన్నట్లుగా అలా మారేటువంటి వారు ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. In other way, it can also be called as political correctness. లేదు అంటే ఇది కొంచెం ఒక రకంగా చెప్పుకోవాలంటే రాజకీయ విషయాలు కూడా లేదా రాజకీయ పరిజ్ఞానం కూడా ఉందని చూడొచ్చు. But if we are people with no integrity, or if we are people who are politically correct, we cannot expect God to certify that we are blameless and upright.
1 సెకండ్ బ్రదర్, 1 సెకండ్. Sure. పవన్ కుమార్ గారు, నేను మ్యూట్ లో పెడుతున్నాను, మళ్ళా మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. దయచేసి మ్యూట్ లో ఉండండి, మధ్యలో డిస్టర్బ్ గా ఉంటది. యా, కెన్ యూ రిపీట్ బ్రదర్? What I was saying was, if we are people, if we want the same certificate that God gave Job as blameless and upright, we have to show certain amount of integrity. If we are going to show political correctness, we cannot expect God to certify us just like how God certified Job. యోబుని ఎలాగో దేవుడు మెచ్చుకున్నాడో అలాంటి మెప్పు మనకు కూడా కావాలి అంటే రాజకీయ తెలివి, అలాంటి జ్ఞానం కలిగి ఉండి, తప్పించుకునే మార్గాలు కలిగి ఉండి, నిజాయితీ లేని వారంగా ఉంటే అది మనకు దొరకదు. See, the foundation of Job's character can be found in that verse which says in chapter, which says, he feared God and he shunned evil. పిల్లరా, ఈ విషయానికి అసలు పునాది ఎక్కడ నాంది పలికింది అనేది మనం గమనించినప్పుడు 1వ అధ్యాయం 1వ వచనంలోనే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. Says feared God. దేవుని యందు భయభక్తులు అంటే దేవునికి భయపడ్డాడు. I hear a lot of people who say, yes, I fear God. Okay, if I am wrong, let him do his judgment. చాలా మంది ఇలాగ చెప్పడం నేను వింటూ ఉన్నాను ఈ రోజుల్లో. నా మట్టుకు నేనైతే ఏమి లేదండి, నా హృదయంలో ఏ తప్పు లేదు, అవసరమైతే దేవుణ్ణి, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేశానంటే దేవుడే శిక్షిస్తాడులే అంటూ ఉంటారు. We make very, very bold statements. చాలా ధైర్యంగా పెద్ద పెద్ద పలుకులు పలుకుతూ ఉంటాం మనం. But if you fear God, you will shun evil or you will run away from evil. కానీ నీవు దేవునికి భయపడిన ఎడల ఆ చెడుతనముల నుండి పారిపోతావు, చెడుతనమును విసర్జిస్తావు. Job 28 and verse 28 says, behold, the fear of the Lord, that is wisdom, and to depart from evil is understanding. Yeah, that brother is still making again, he's making noise. Yeah, brother, continue. Okay. Job 28 and verse 28 says, behold, the fear of the Lord, that is wisdom, and to depart from evil is understanding. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. To fear the Lord means to respect who he is. యెహోవా యందు భయభక్తులు అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలిసి ఆయనకు గౌరవం ఇవ్వటం. And to respect what he says. 1 second brother, 1 second. He is still doing the same thing. బ్రదర్ పవన్ కుమార్ గారు, నేను మ్యూట్ లో పెడుతున్నాను, మీరు మళ్ళా అన్మ్యూట్ చేస్తున్నారు. మీ దగ్గర నాయిస్ వస్తుంది. ఇంకా మీరు మళ్ళా ఇలా కంటిన్యూ చేస్తే రిమూవ్ చేసేస్తా. మీ వల్ల మీటింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. యా, కంటిన్యూ బ్రదర్. Okay. To fear the Lord means to respect who he is. దేవునికి భయపడటం అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన్ని మనము గౌరవిస్తాం. And to respect what he says. ఆయన మాటలను గౌరవిస్తాం. And to respect what he does. అలాగే ఆయన ఏం చేస్తున్నాడో కూడా గౌరవిస్తాం. It is not the fear that a slave has towards a master. ఒక దాసుడు యజమాని ఎడల ఉండేటువంటి భయం కాదు ఇక్కడ దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సింది. But it is the respect that a loving reverence that the child has before his father, a respect that leads to obedience. పిల్లరా, ఇది ఎలాంటిదంటే ఒక పిల్లవాడు తన తండ్రి ఎడల గౌరవంతో ఎలాగూ తండ్రికి విధేయత చూపిస్తాడో అలాంటి భయం అన్నమాట ఇది. That's what is called the fear of the Lord. దేవుని యందు loving reverence అంటే దాని అర్థం అదే, ప్రేమతో కూడినటువంటి భయమును కలిగి ఉండటం.
And that's what is needed in our life. When we say we respect the Lord, it says we respect the Lord wholeheartedly with loving reverence. మనం దేవుణ్ణి గౌరవిస్తున్నాము అంటే మనం హృదయపూర్వకంగా ఏమండి దేవుణ్ణి గణపరుస్తున్నామని అర్థం. In verses 2, you can see about Job's family. 2వ వచనంలో యోబు కుటుంబాన్ని గురించి మనం చూడగలం. Very prosperous family. అది ఎంతగానో ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. But then what I see here is also a father who offered special sacrifices for his children, which shows that Job was a very pious man and he wanted to be sure that his family was right with God. పుల్లారా, యోబు నీతిమంతుడై తన కుటుంబం దేవుని ఎదుట సరైనటువంటి సంబంధంలో ఉండాలని ఆశపడ్డటువంటి వ్యక్తిగా ఆ కుటుంబం కొరకు ఆయన ఉన్నట్టు ఇక్కడ గమనిస్తున్నాను. In chapter 3, you can see his material possession. In verse 3, you can see his material possessions. 3వ వచనంలో అతడు ఇహపరంగా ఎలాగూ ఆశీర్వదించబడ్డాడో ఇహపరమైనటువంటి దీవెనలు ఏంటో కూడా చూడవచ్చు. In those days, wealth was measured in terms of land, animals, and servants, and Job had it all. ఆ దినముల్లో సంపద అనేది అతనికి ఉన్నటువంటి పొలము లేదంటే పశువులు వీటి మీద లెక్కించబడింది. యోబు ఇవన్నీ కలిగి ఉన్నాడు. And Job acknowledges that God gave him all that in Job chapter 1 and verse 21. 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం దేవుడే వాటన్నిటిని ఇచ్చాడు అని యోబు గుర్తించాడు. And he used his wealth for the good of others. అలాగే దేవుడు యోబుకి ఇచ్చినటువంటి ఆ సంపదను ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు కూడా అతను వాడుకున్నాడు. Then in the book of Job, you can find his friends from chapter 2 and verse 11 onwards. 2వ అధ్యాయం 11వ వచనం మొదలుకొని ఆయన స్నేహితులను కూడా మనం చూడగలుగుతాం. And 3 friends who hurt him very much. ఆయన ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి 3 స్నేహితులు. But they were still his friends. వారు ఇబ్బంది పెట్టారులే కానీ అయినప్పటికీ ఇంకా వారు తన స్నేహితులుగానే ఉన్నారు. When they heard about his problems, they traveled a long distance to visit him, and they sat in silence with him and sympathized with him. వారు ఎప్పుడైతే యోబు యొక్క సమస్యల గురించి ఎరిగారో వారు చాలా సుదూర ప్రయాణం చేసి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన గురించి విని చూసి వారు ఎంతగానో పిల్లరా ఇబ్బందికి గురై ఆయన్ను ఓదార్చారు. But they made a mistake like how we also do. They thought it is their responsibility to explain to Job his situation and how to change out of it. We also sometimes try to do this with our friends. పిల్లరా కానీ వారు యోబుతో కొన్ని పొరపాట్లు కూడా చేశారు. మనం కూడా చాలా సందర్భాలు అలాగనే ఆ సమస్య ఏంటో మన ఆలోచనలతో దాన్ని వివరించి వారిని బయటపడేద్దామని అనుకుంటూ ఉంటాం. But when you come to the book of Job, chapter 42 and verse 7 to 10, you understand that in the end, his friends were reconciled to him and their relationship became even bigger or even better than before. 42వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు వారు తమ తప్పును తెలుసుకున్నారు. వారి యొక్క బంధం అనేది మరలా దృఢపరచబడినట్టు మనం చూడగలుగుతున్నాం. Let's very quickly also have a look into Job's adversity and the righteousness that he showed during suffering. త్వరగా మనము యోబు యొక్క నీతి అలాగే తాను కనపరిచినటువంటి తన పరిస్థితులు ఏంటో వాటిని త్వరగా మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. That's there in book of chapter 1 verses 6 to verses 22. 6వ అధ్యాయం 1 నుంచి 22వ వచనం వరకు ఉన్నాయి. In one single day, all his wealth was stripped off. 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఒక్క రోజులోనే అతని ఆస్తి అంతా కూడా మరి కనుమరుగైపోయింది. One after the other, messengers came and they said, 500 yoke of oxen gone, 500 donkeys gone, 3,000 camels stolen, 7,000 sheep struck by lightning and killed. And then the last one comes and says,
10 of his children have been killed by a windstorm. వీళ్ళారా ఒక్కరోజు ఏం జరిగింది మనం గమనించినప్పుడు అక్కడికి వచ్చేసి వారు చూసినట్లయితే ఒక్క రోజే అంటే ఆ ఒక్క రోజు ఏం జరిగినాయి, అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలు పనివారిని రగలబెట్టి కాల్చివేసిందని చెప్పారు. ఆ తర్వాత ఇంకా మాట్లాడుచుండగానే కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడిపోయారు అని, ఆ తర్వాత కుమార్తెలు అలాగే కుమారులు చనిపోయారని, అలాగే ఆస్తి అంతా నష్టమైందని, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయన్నమాట. We often say we are undergoing a lot, but compared to what Job underwent, where he lost everything in one single day, I don't think we ever understand what he went through to even lose his 10 children in one shot. వీళ్ళరా మనం చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం, నేను అసలు ఎన్ని శ్రమల గుండా వెళుతున్నానండి, మీకేం తెలుసు, ఏం అర్థమైతే అంటూ ఉంటాం కదా. అయితే ఒకసారి యోబుని గురించి ఆలోచించండి. ఒక్క రోజులోనే అనుకునే ఆ రోజులో మొత్తం తనకున్నటువంటి సమస్తం కూడా సర్వనాశనం అయిపోయినటువంటి విధానం, తనకున్నటువంటి బిడ్డలు కూడా పోగొట్టుకోల్పించింది. That's why King Solomon in the book of Ecclesiastes chapter 9 and verse 12 says, "For man does not know his time, like fish that are taken in an evil net, and like birds that are caught in a snare, so the children of man are snared at an evil time when it suddenly falls upon them." అందుకనే సొలొమోను ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ అంటున్నాడు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుతురు. That's why I said in the beginning, because of Job's righteous character, God was employing him as an example of godliness. వీళ్ళారా యోబు యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయన భక్తికి దేవుడు యోబును ఒక మార్గదర్శిగా ఉంచాడు. Because you see in chapter 1, sure. Because you can see in chapter 1 verses 6 and 7, God is inviting Satan to have a look at Job. 1వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించినప్పుడు అపవాదిని ఒకసారి యోబు సంగతి ఎందుకు చూడమని దేవుడే ఆహ్వానిస్తున్నట్టు అక్కడ మనం చూడవచ్చు. God is telling Satan, "Have you considered my servant Job?" 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా సేవకుడైనటువంటి యోబును నువ్వు చూచావా? And it happened a second time in chapter 2 and verse 3. రెండోసారి కూడా చూస్తున్నాం 2వ అధ్యాయం 3వ వచనంలో. That should leave a powerful example for us. If tomorrow God is going to invite Satan to have a look at our life, will we have the same testimony that Job has? వీళ్ళారా ఈ 2 వచనాల్లో నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించితివా అని 2 మార్లు దేవుడు అన్నాడంటే ఎంత బలమైన సాక్ష్యాన్ని అక్కడ విడిచిపెట్టిందండి యోబు విషయాన్ని గురించి. రేపు దేవుడు మన గురించి కూడా అట్లాంటి ఒక సాక్ష్యాన్ని విడవగలగాలి, అంటే చెప్పగలగాలి. What I want to say here is, sorry, go ahead, brother. Yeah, please continue. I already told it. Continue, brother. Hello? Hello, brother. Can you hear me? Hello? Yeah, I think. Yeah, brother, can you hear me now? Sorry for the interruption. Can you hear me now? I hear you, brother. Yeah. Okay, brother. Please continue. Okay.
what I want to say here is Job's righteousness permeated every area of his public as well as his private life. యోబు నీతి అనేది ఆయన వ్యక్తిగత జీవితాన్ని అలాగే బహిరంగ జీవితానికి కూడా పాకిపోయిందన్నమాట. Is our righteousness or our godliness permeating every aspect of our private and public life? That will be a testimony, that will be an example for others. We have to be very, very clear and very, very strong about this, my dear brethren. ప్రియ సహోదరి సహోదరులారా, మన నీతి మన భక్తి అనేది మన వ్యక్తిగత జీవితం అలాగే మన బహిరంగ జీవితాన్ని కూడా దాటి అన్ని వైపులా కూడా అది విస్తరించి గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతుందా లేదా, ఈ విషయాన్ని గురించి మనం చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి అని తెలియజేస్తున్నాను. The first evidence of his righteousness came as a result of the deprivation or the losses that he suffered. మొదటి అభినందన అనేది లేదా ఎక్కడి నుంచి వచ్చింది మనం చూసినప్పుడు తనకున్నటువంటి అంతా కూడా సర్వస్వం తాను పోగొట్టుకున్నప్పుడు. Satan investigated Job's godly character thinking that it will only be surface deep. ప్రియులారా, అపవాది యోబు యొక్క భక్తిగల జీవితాన్ని పరీక్షించాడు. ఆ పరీక్షలో అతడు పూర్తిగా ఓటమి చెందుతాడని భావించాడు. That's why Satan says to God, you have put a hedge around him, so he is obviously going to be faithful to you. నీవు ఆయన చుట్టూ కంచి ఉంచావు కాబట్టి ఖచ్చితంగా నీ ఎడల అతడు భక్తి కలిగిన వాడుగానే ఉంటాడు అని అపవాది అంటున్నాడు. So God grants Satan the freedom to take everything from Job, his oxen, ass, sheep, camels, servants, sons and daughters. అందుకనే యోబు చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెను తీసేసి అతనికి ఉన్నటువంటి గాడిదలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, సమస్తమును కూడా దేవుడు విడిచిపెట్టాడు అన్నమాట. Job loses his livelihood, the result of many years of labor. అనేక సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంతా కూడా యోబు ఒక్క రోజే బూడిద పాలు చేసామంటారు చూసారా, అలాగ మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది. He also loses something more than the livelihood, something very close to his heart, that is his family, his children. తన సంపాదన కంటే కూడా మించి తన హృదయానికి చేరువైన దాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటో తెలుసా? తన కుటుంబం, తన బిడ్డలు. So he was suffering emotionally, mentally, physically, and I would say to a certain extent even spiritually he was suffering. అతడు మానసికంగాను అలాగే శారీరకంగాను, ఒక రకంగా నేను చెప్పాలంటే ఆధ్యాత్మికంగాను ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నాడు. Can you still hear me, brother? Yes, I can hear, brother. Okay. The scripture says that Job demonstrated his sorrow by tearing his outer clothing, shaving his head, and prostrating himself on the ground. And then he proceeds to worship God in chapter 1 and verse 20. పిల్లరా, యోబు లేఖన భాగాల ప్రకారం తన యొక్క వెంట్రుకలు మురిగించుకొని అలాగే తన వస్త్రమును, పై వస్త్రమును చింపుకొని అలాగే ఆ నేల మీద సాష్టాంగ పట్టడం ద్వారా దేవుణ్ణి ఆరాధించటం ద్వారా తన యొక్క భక్తిని బయట కనపరిచాడు. I want to be very simple here. If something like this happens in our life, we will probably not go to church that week, the following week, and for a few weeks thereafter. But this man, Job, is falling prostrate to the ground and he's worshiping God, recognizing that all his possessions, including his sons and daughters, really belong to God and that he is just a steward. మనకు కూడా అలాంటి సంఘటన మన జీవితంలో ఎదురైతే మనం కనీసం ఆ తర్వాత వారం లేదంటే కనీసం ఒక 3 వారాలన్నా మందిరానికి వెళ్ళటం మానేస్తాం. కానీ యోబు అలాగ లేకుండా యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని సాక్ష్యమిస్తున్నాడు. Now the last verse of chapter 1 is so striking for me. It says, in all this, Job did not sin or charge God with wrong. 1వ అధ్యాయము ఆఖరి వచనం అనేది నా మదిని ఎంతగానో ఆకర్షించింది, నన్ను తడుతున్నటువంటి విషయం ఏంటంటే,
ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. He did not blame God. If something happens to us, what is the first question that we ask? Why did God allow this to happen in my life? ప్రియులారా, ఆయన దేవునిని ఏం చేయలేదు అక్కడ మనం గమనించినప్పుడు, దూషించలేదు. మనం ఏం చేస్తూ ఉంటాం, ఏదన్నా చిన్న సంఘటన చిన్నది జరిగితేనే మనం ఏమంటామండి, ఎందుకు దేవుడు ఇలాంటి విషయాన్ని, ఇలాంటి కార్యాన్ని నా జీవితంలో అనుమతిచ్చాడు అని అనుకుంటూ ఉంటాం. Verse 22 actually emphasizes the central concept of righteousness, which means separation from sin, in the way that God is explaining Job's reaction to his suffering. పిల్లరా, ఇక్కడ పాపం విషయంలో అతను ఉన్నటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అంటే యోబు ప్రత్యేకత కలిగిన వాడై ఉన్నాడు, తాను ప్రత్యేకత అయిన జీవితాన్ని గడిపి దేవునితో అనుసంధానం చేయబడి ఉన్నాడు అని మనకు కనపరుస్తుంది. You know, Satan failed in trying to remove the righteousness and godly behavior from Job. So he takes the next step, which is tries disease as a weapon against Job. యోబు దగ్గర ఉన్నటువంటి నీతి నిజాయితీలను అపవాది పైన కార్యాల ద్వారా తీసివేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు రెండవ తంత్రం వాడుతున్నాడు. ఏంటంటే రకరకాలైనటువంటి అనారోగ్యములను, వ్యాధులను యోబు మీద ప్రయోగించడం ద్వారా. Satan thought that Job would fail at the first instance when everything was lost. అపవాది అనుకున్నాడు, మొదటగా యోబును శోధించినప్పుడు ఈ శోధనలో అన్ని పోగొట్టుకున్నప్పుడు ఇక దేవుని విడిచిపెడతాడులే అనుకున్నాడు. That's why then God allows Satan to attack Job again, but God puts a restriction on Satan, saying he will not kill Job. అందుకనే దేవుడు అనుమతిచ్చాడు అనమాట రెండవసారి కూడా మరలా శోధించడానికి. అంతేకాని యోబును చంపివేయటానికి మాత్రం దేవుడు అనుమతించడు కూడా. In the second attack as well, Job responds to pain with patience. రెండవ దాడిలో కూడా యోబు సహనముతో ప్రియులారా దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. You know, I believe God himself was producing Job's patience. నేనేమి నమ్ముతున్నానంటే దేవుడే యోబులో ఆ సహనాన్ని దినదినము పెంపొందిస్తున్నాడు అని నేను నమ్ముచున్నాను. It's very important that we understand, if God is going to allow such things to happen in our lives, what kind of patience, what kind of a testimony are we going to show to others? It will reveal our faith and our hope. అలాంటి శ్రమల్ని, అలాంటి విషయాల్ని దేవుడు మన జీవితంలో అనుమతిస్తే ఎలాంటి సాక్ష్యాన్ని మనం ఇవ్వబోతూ ఉన్నాం, అది మన నిజ విశ్వాసాన్ని బయట కనపరిచేదిగా ఉంటుందన్నమాట. That said, I would like to quickly transition to Job's wife. కనుక ఇక్కడ నేను వెంటనే యోబు భార్య వైపు మీ దృష్టిని మార్చాలని ఆశపడుతున్నాను త్వరగా. When I first read the book of Job, I thought in my head like this: only Job suffered everything. నేను యోబు గ్రంథాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా నేనేమనుకున్నానంటే యోబు ఒక్కడే శ్రమ పడ్డాడు అని భావించాను. It never occurred to me that she as his wife was also suffering equally like he did. ఆయన భార్యగా ఆమె కూడా యోబులాగా సమానంగా శ్రమ పడుతుందని నేను గుర్తించలేకపోయాను. You know, she suffered in every single thing. She also lost her 10 kids. She also was suffering because he was suffering in his body, in his health. She lost everything like he did. ప్రియులారా, ఆయన ఎలాగో శ్రమ పడ్డాడో ఆమె కూడా అలాగనే శ్రమ పడింది. ఆమె తన బిడ్డలను పోగొట్టుకుంది, ఆయన ఎలాగో పోగొట్టుకున్నాడో ఆమె కూడా పోగొట్టుకుందన్నమాట. You know, that's why in chapter 2 and verse 9, the first part of it, she says something which God also says about Job is, do you still hold on to your integrity? ప్రియులారా, దేవుడు చెప్పిన మాటనే ఆమె కూడా ఇక్కడ మనం 2వ అధ్యాయము 9వ వచనంలో ఆమె కూడా వాడుతుందన్నమాట. అయినను నీవు నీ భక్తిని కాపాడుకుందువా, లేదా నీ నిజాయితీని అలాగనే పట్టుకొని ఉండువా అంటుంది.
then in the English language that we have, it says that she told him to curse God and die. ఇంగ్లీష్ భాష ప్రకారం ఏం చెప్పిందండి? తెలుగులో కూడా మనం చూస్తున్నాం. ఏమంది అంటే, నీవు దేవుని దూషించి చనిపోము అంది. I'd like to think like this. Maybe when we read it as such, we think that she mistakes Job's godly righteousness and patience as personal pride. పిల్లరా, ఈ యోబు యొక్క నీతి నిజాయితీ చూసినప్పుడు అతని వ్యక్తిగత గర్వం అని మనం ఆలోచన చేయొచ్చు. But then you see chapter 2 and verse 10, which says, in all this Job did not sin. అయితే 2:10 మనం గమనించినప్పుడు వీటన్నిటిలో యోబు పాపము చేయలేదు అని మనం చూస్తూ ఉన్నాం. With his lips is an addition that we see. తన పెదవులతో In all this Job did not sin with his lips. ఈ మాటలన్నీ కూడా యోబు తన పెదవులతో చెప్పలేదు అని చూస్తూ ఉన్నాం. In the book of James warns us against complaining against God in the face of illness, trials, temptations, and all other problems. యాకోబు గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు శ్రమల్లో, ఇబ్బందుల్లో ఇలాగున సనిగే వారిని గురించి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. I think we should have a better look at to understand Job's wife. యోబు భార్యను గురించి అర్థం చేసుకోవడానికి మనకు సరైనటువంటి వైఖరి ఉండాలి. Most of them, most theologians and commentators say or deal very harshly with Job's wife, and to them, she is one of Satan's tool because she's actually saying, curse God and die. నీవు దేవుణ్ణి శపించి చనిపోమని యోబుకు సలహా ఇస్తుంది కాబట్టి చాలా మంది వేద పండితులకు అలాగే వ్యాఖ్యానకర్తలకు ఈమె ఒక రకంగా ఒక అపవాది చేతిలో ఉన్నటువంటి తంత్రము అనే వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. But chapter 2 and verse 9 in the beginning part, we can understand that she understands her husband because she said, do you still hold on to your integrity? And her assessment is right. 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 9వ వచనంలో నీవు ఇంకనూ నీ నిజాయితీని కాపాడుకొందువా అంటుంది. ఆమె వివరణ అనేది అక్కడ వాస్తవం అండి. God also said the same thing about Job in chapter 2 and verse 3. To Satan, God said, he still hold fast to his integrity, though you have incited me against him to destroy him without reason. 2వ అధ్యాయము 3వ వచనంలో మనం అక్కడ చూడండి ఏం చెప్తుంది, ఏముంది అక్కడ మనం గమనించినప్పుడు, అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించివా, అతడు యథార్థవంతుడు న్యాయవర్తుడై దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు, నిష్కారణంగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించావు అంటున్నాడు. That's why I said her understanding about her husband is the same as God testified about her husband. అందుకనే నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు ఎలాగో సాక్ష్యం ఇస్తున్నాడో, దేవుడు ఎలాగో యోబును గురించి ఎరిగి ఉన్నాడో అదే అవగాహన యోబు భార్య కూడా కలిగి ఉంది. I told you she suffered the loss of her children, their wealth, and even her husband's health. ఈమె కూడా యోబు కంటే ఎక్కువగానే తాను కూడా శ్రమ పడింది. ఎలాగంటే తన పిల్లలను పోగొట్టుకుంది, ఆస్తిని పోగొట్టుకుంది. అంత మాత్రమే కాదు కానీ కట్టుకున్న భర్త కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, సరైనటువంటి ఆరోగ్యంలో లేడు. What if I tell you that she is exhibiting sacrificial love? ఆమె కూడా ఒక రకంగా త్యాగపూరితమైనటువంటి ప్రేమను ప్రదర్శిస్తుందని నేను చెప్పినప్పుడు మీరేమన్నా అంటారు? What would happen to her if Job dies? యోబు చనిపోతే ఆమె సంగతి ఏందండి? She would be a widow. ఆమె విధవరాలుగా మారుతుంది. She would be without her children. పిల్లలు లేనటువంటి ఒంటరిగా మిగిలిపోతుంది. And she will have no wealth because everything is lost. అంతా పోగొట్టుకుంది కాబట్టి ఇప్పుడు ధనం కూడా ఏం మిగలదు. And she will suffer greater than Job. ఈ కారణాల చేత ఆమె యోబు కంటే ఎక్కువగా శ్రమ పడుతుంది.
You know, usually for any text in the Bible, we turn to Hebrew and Greek. ఏ బైబిల్లో ఉన్న ఏ పుస్తకంలో ఉన్న వివరణకైనా మనము గ్రీకు భాష, హెబ్రీ భాష వైపు దాన్ని చూసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. But I strongly believe this book is written in traditional Arabic. అయితే ఈ గ్రంథము చూడండి అరబిక్ భాషలో రాయబడింది అన్నమాట. And the word for curse in traditional Arabic is the word barak. బారాక్ అనే పదము శాపమునకు వాడబడింది. And that word means bless or praise. దాని నిజమైన అర్థం ఏంటంటే దీవించు లేదా స్తుతించు అనే అర్థం. In Hebrew also the word is translated as bless. హెబ్రీ భాషలో కూడా ఆ పదము దీవించుగానే తర్జుమా చేయబడింది. So when you read English in chapter 1 verse 5, chapter 1 verse 11 and chapter 2 verse 5, the word is curse. 1:11, 2:5 ఆ శపించబడేటువంటి మాట అనేది మనం గమనించినప్పుడు, and the same word in chapter 1 and verse 10, chapter 1 and verse 21 and chapter 2 and verse 9 is bless. పిల్లరా అదే పదము 2వ అధ్యాయము 10వ వచనంలోను మిగతా చెప్పండి వచనాల్లో దీవెనకు కూడా వాడబడింది అన్నమాట. I am not saying that we are going to use these words interchangeably. కనుక ఈ పదాలను మనం మార్చి వాడుకుంటాము అని నేను చెప్పట్లేదులే, కానీ but I'll tell you two things here. ఇక్కడ 2 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. You can see that from Job's response to his wife. ఇక్కడ యోబు భార్య యొక్క యోబు ఇస్తున్నటువంటి భార్యకి ఇస్తున్నటువంటి ప్రతిస్పందన చూడండి. He understands her intention. ఆమె యొక్క లోపల ఆలోచనను అతను గుర్తించాడు. He says, you are speaking as one of a foolish woman. నీవు ఒకానొక మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావా అన్నాడు. He's not calling her foolish. ఆమెను మూర్ఖురాలని పిలవట్లేదులే, కానీ he's saying you're speaking like a foolish woman. నీవు మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు అన్నాడు. You know, in I think brother Sudhakar understands a little bit of Malayalam. In Malayalam it says nee pottiye pole samsarikkunnu. చూడండి ఎలా అంట, నీవు ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లును మాట్లాడుతున్నావు. Job knew what exactly she was saying and what would happen to her if he died. ఆమె ఏం చెప్తుందో అలాగే తాను చనిపోతే ఆమెకి ఏం జరిగిద్దో కూడా యోబుకి తెలుసు. You know, in that culture, if the husband died, the wife, if she has to sustain, she has to either remarry or she has to become a prostitute. పిల్లరా, వారికి ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ఒకవేళ ఆ దినాల్లో భర్త చనిపోయినట్లయితే ఏం చేయాలంటే ఆమె 2వ పెళ్ళన్నా చేసుకోవాలి, లేదంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచారిణిగా మారాలి. And therefore he understands that his wife is actually telling him to bless God and die. కనుక తన భార్య దేవుని దీవించి చచ్చిపోమని చెప్తుందని అతనికి తెలుసు. That's why I said she was being sacrificial in her love towards him. అందుకనే నేను చెప్పాను, భర్త ఎడల ఉన్నటువంటి ప్రేమతో ఆమె ఎంతగానో త్యాగురాలుగా మనకు అక్కడ కనపడుతుంది. He understands his wife's suffering, and therefore he says in chapter 2 and verse 10, shall we receive good from God and shall we not receive evil? అతడు భార్య యొక్క బాధను అర్థం చేసుకొని 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడండి, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. He says we. He does not say shall I or you. He says shall we receive good from God. పిల్లలు అక్కడ యోబు నువ్వు నేను అంటలా,
మనము అంటూ ఉన్నాడు. I'm sure you're not convinced that his wife was being sacrificial and she said, bless God and die. మరి మీరందరూ కూడా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, తన భార్యని ఈ సహోదరుడు ఎంతగా హెచ్చిస్తున్నాడు, ఆమె ఏదో త్యాగపూరితురాలు అంటున్నాడు అని మీరు ఒకవేళ ఒప్పుకోకపోవచ్చేమో. Because you have heard from a lot of people that his wife was, being very arrogant and she came and said, curse God and die. And therefore, I would like to turn your attention to chapter 42 as well. మీరు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయన భార్య గర్విష్టండి లేదా అహంకారండి ఇలాంటిది అందువల్లే ఆయన నువ్వు దేవుని దూషించి చనిపోమ్మని చెప్పింది అని అంటూ ఉంటారు కదా. అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. 42వ అధ్యాయానికి రండి. I am not countering any of the previous believers and men of God who have spoken about Job's wife, but I want to tell you my perspective. యోబు భార్యను గురించి చెప్పినటువంటి దైవజనుల గురించి వారి యొక్క విధానాన్ని గురించి నేను ఎక్కడ కూడా తప్పు పట్టాలని ఆశపడట్లేదులే, కానీ నా విధానాన్ని మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. What is the punishment for cursing God and dying? దేవుణ్ణి దూషించి చనిపోవడానికి తగిన శిక్ష ఏంటండి? If you curse God, it is worthy of death. ఒకవేళ నువ్వు దేవుని దూషిస్తే అది మరణానికి యోగ్యమైనటువంటిది. Chapter 42 and verse 7, God tells Job to intercede on behalf of his three friends, but the mention of Job's wife is not there. ప్రియులారా, 7వ వచనంలో మనం గమనించినప్పుడు 42వ అధ్యాయంలో అక్కడ తన ముగ్గురు స్నేహితులను దేవుడు ఏమంటున్నాడంటే పిలిపించి వారి గురించి ప్రార్థించమని అంటున్నాడు. అంతేగాని అక్కడ తన భార్యను అక్కడ ప్రస్తావించలేదండి. Let's assume she said curse God and die. Likewise, three of his friends also talked to him lot of negative things. యోబు భార్య నీవు దేవుని దూషించి చనిపోము అంది, కాదంటలేదు. అలాగే ఆయన ముగ్గురు స్నేహితులు కూడా ఎంతగానో అనేకమైన మాటలు మాట్లాడారన్నమాట. But God was angry with Eliphaz, Bildad and Zophar, but God was not angry with Job's wife. ఎలీఫాజు, బిల్దాదు వీరి ప్రవర్తన బట్టి దేవుడు ఎంతగానో కోపగించుకున్నాడులే, కానీ యోబు భార్యను గురించి మాత్రము కాదు. Chapter 42 verses 10 to 17, you will see that she shares in the restoration of his wealth. వీళ్ళారా 42వ అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ తాను మరలా తిరిగి తన క్షేమస్థితి పొందుకున్నప్పుడు ఆ సంపదలో తాను కూడా పాలిభాగస్తురాలు అవుతుంది. She bears 10 additional children with Job again. భర్తతో కలిసి ఆమె మరలా తిరిగి 10 మంది పిల్లలను ఆమె ఇవ్వగలిగింది. Everything becomes doubled, but only children are given 10. అన్ని రెండంతలయ్యాయిలే, కానీ పిల్లలు మాత్రమే 10 మంది పుట్టారు. And I want to say two things here. ఇక్కడ రెండు విషయాలు మీకు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. All material blessings was doubled, but the spiritual blessing, God gave the same measure. Do you know why? వీళ్ళరా లోకపరమైనటువంటి యెహోపరమైనటువంటి దీవెనలన్నీ కూడా రుణంతలు కలిగాయిలే, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఒక వంతే వచ్చింది. కారణం ఏంటో తెలుసా? Because the 10 children that were given to them were already in heaven. Because you remember what Job as a father used to do? He used to pray and sacrifice for his children. యోబు తన పిల్లల కొరకు వీళ్ళరా ధూపం వేసి దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు గనక 10 మంది పిల్లలు చనిపోగానే ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. They were faithful over the first 10 they had. God gave them additional 10 children to take care of. వారికి ఉన్నటువంటి 10 మంది విషయంలో 10 మంది పిల్లల విషయంలో ఎంతో నమ్మకస్తులుగా ఉన్నారు కాబట్టి దేవుడు మరొక్కసారి వారికి తిరిగి 10 మందిని అనుగ్రహించాడు. The second thing is, the first time there is no mention of his girl children. It is just said 3 daughters. But then second time when children are born to him, God is specifically ensuring that in the pages of the Bible,
the names of the 3 girl children are mentioned. మొదటిగా ఆ విషయాన్ని గురించి తెలుసుకున్నాం. రెండవదిగా చూసినప్పుడు ప్రియులారా, మొదటిగా ఉన్నప్పుడు 10 మంది సంతానం చనిపోయినప్పుడు అక్కడ తన 3 కుమార్తెల గురించి దేవుడు ఎక్కడా ప్రస్తావించలేదులే, కానీ రెండవ సంతానానికి వచ్చేలేక దేవుడు వారి పేర్లతో సహా ఇక్కడ ప్రస్తావించాడు. The first name is Jemima, which means daylight. ప్రియులారా, మొదటి దాని పేరు యమీమా అని చూస్తున్నాం. పగటి వెలుగుగా ఆమెను చూడొచ్చు. Kesia means sweet smelling. అలాగే కెజియా అంటే మంచి సువాసన అని చూస్తూ ఉన్నాం. And Karen Hapuk means colorful. ఆ తర్వాత మూడోదిగా చూసేటప్పుడు కెరం హాపక్కు అని చూస్తున్నాం. అంటే మంచి రంగు కలిగినది, colorful. And I believe this is what God blessed Job's wife with. ప్రియులారా, ఇలాగన యోబు భార్యను దేవుడు దీవించాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. Daughters who are mentioned by name, who are probably in the image of their mother in terms of beauty and capability. That's how God mentions the 3 children, girl children, by name. ఈ 3 బిడ్డలను దేవుడు వారిని దీవించి ఇచ్చాడు. ఈ 3 తమ తల్లికి ప్రతిరూపంగా ఉన్నారు. అందంలో కావచ్చు, గుణంలో కావచ్చు, సుగుణంలో కావచ్చు, తల్లికి పోలికి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అలాగన 3 బిడ్డల చేత ఆశీర్వదించాడని నేను నమ్ముతున్నాను. And therefore I believe Job's wife said, actually bless God and die. అందుకనే నేను నమ్మేది ఏంటంటే యోబు భార్య దేవుని దీవించి చనిపోమంది. The restoration of Job's health and extended life is also the greatest blessings for Job's wife. యోబు పురుకొలుపు అలాగనే దేవుడు పోయిన దాన్ని అంతా కూడా సమకూర్చడం అనేది యోబు భార్యకు కూడా గొప్ప ఓదార్పుతో కూడినటువంటి పురుకొలుపే. I'd like to stop here, but before that I'd like to say 2 things. నేను ఇక్కడ ముగించాలని ఆశపడుతున్నాను. అయితే దానికి ముందు 2 విషయాలు తెలియజేస్తాను. The first thing is, when we suffer, don't think that we are suffering alone. Our close and loved ones around us are also suffering. మనం శ్రమ పడుతున్నప్పుడు అయ్యో నేను ఒక్కనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అనుకోపాకండి. మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన దగ్గర స్నేహితులు, మన మిత్రులు కూడా ఇలాంటి శ్రమల గుండానే ప్రయాణం చేస్తూ ఉన్నారు. You know, not just the wife, it can be the children, or it can be the members of our church. People suffer along with us. మన భార్యే కాకపోవచ్చు, లేదా మన సంఘ సభ్యులు, మన దగ్గర వారు కూడా మనతో పాటు ఏకీభవించి మనల్ని ఆదరిస్తూ ఉంటారు. But it's very important that we do not condemn or misunderstand what some of our loved ones are saying to us when we suffer, trying to encourage us. పిల్లరా, కొన్ని సందర్భాల్లో మనం వారిని ప్రోత్సహించడానికి, పురుకొలుపుగా ఉండటానికి మనం చూసినప్పుడు వాళ్ళు మనకు ఒక రకంగా చూస్తే అవమానకరంగా ఉంటుంది అన్నమాట. కొన్ని సందర్భాల్లో whom God has not condemned, we should not be quick to condemn. ఎవరినైతే దేవుడు ఖండించలేదో వారిని మనం తొందరపడి ఖండించడానికి సిద్ధంగా ఉండకూడదు. You know, if you start reading all the chapters from chapter 3 to chapter 3 to chapter 42, 3వ అధ్యాయము నుంచి 42వ అధ్యాయం వరకు గనక మీరు దాన్ని చదివినట్లయితే, you know, Job starts very well, but in the end, you know, through some of the books, chapters, he starts saying I. యోబు చాలా చక్కగా ప్రారంభం కలిగి ఉన్నాడులే, కానీ మధ్యలో కొన్ని గ్రంథాలకు వచ్చేలేకే, కొన్ని అధ్యాయాలకు వచ్చేలేకే నేను అంటూ ఉన్నాడు. He was almost at the verge of committing sin when he was undergoing suffering. ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడు దాదాపు పాపము చేయడానికి అంతుల దగ్గరకు చేరాడనమాట. That's when his wife comes and also tells him, bless God and die. అక్కడే తన భార్య వచ్చి దేవుని దీవించి నువ్వు చనిపో అంటూ ఉంది. Sometimes it's a reminder to us that we need to bless God more and more in our life. కనుక కొన్ని సందర్భాల్లో ఇది మనకు ఒక హెచ్చరిక ఏంటంటే, మనము ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువగా దేవుని దీవించాలి. God's school of suffering graduates rare scholars.
దేవుని శ్రమ పాఠశాల అనేది చూడండి, మనకు తర్ఫీదునిచ్చి అరుదుగా ఉండేటువంటి విద్యార్థులను మాత్రమే ఉత్తీర్ణులుగా మారుస్తుంది. God is sovereign in all things. దేవుడు అన్ని విషయాల్లో సార్వభౌముడు. Satan has access to God's throne in heaven. Understand that for us, dear brethren. ప్రియ సహోదరులారా, అపవాదికి దేవుని దగ్గర ప్రవేశ భాగ్యం ఉంది మనల్ని బట్టి అని కూడా గుర్తుపెట్టుకోవాలి. God found no fault in Job, but Satan found fault. యోబులో దేవుడు ఎటువంటి దోషమును కనుగొనలేకపోయాడులే కానీ అపవాది మాత్రం కనుగొనగలిగాడు. Satan can touch God's people with God's permission only, and God will use it for their good and his glory alone. దేవుని అనుమతి చేత మాత్రమే అపవాది తన పిల్లలను ముడతాడు. అది కూడా దేవుడు అనుమతిస్తాడు. దేవుడు దాన్ని తన మహిమ కొరకు, అలాగే మన మేలు కొరకు దాన్ని ఆ పరిస్థితిని వాడుకుంటాడు. And God will ensure that we have faithful and loving people in our midst who will tell us to bless God in spite of our problems. మన సమస్యల మధ్యలో కూడా మనల్ని ప్రోత్సహించి దేవుని దీవించమనేటువంటి భక్తి కలిగిన జనులు మన మధ్య ఉన్నారని నమ్ముచున్నాను. May we continue to love God and honor him for the great God that he is. May his name alone be glorified. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనము నిరంతరం ఆయన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు వెళ్దాం. దేవుడి తలంపులు మన వెనుకల్లో దీవించును గాక.